4 ఉల్లిపాయలని ముక్కలుగా, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక టమోటా, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకోవాలి. ఇప్పీలో వచ్చిన మసాలా మేకర్స్ని ఇంకా నూడిల్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకోవాలి. అది కొంచెం కాగిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలపెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తినగలిగే అంత కారం వేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో నూడిల్స్ ప్యాకెట్లో ఇచ్చిన టేస్ట్ మేకర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్, టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. సోయా సాస్ వేసుకోవడం వేసుకోకపోవడం మన ఇష్టం. ఇందులో 5 ప్యాకెట్స్ ఇప్పీకి నేను 3.5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత నీట్గా ఆ మసాలా మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఆ మసాలా మొత్తం వాటర్లో కలిసిపోతుంది. గ్యాస్ మీడియంలో పెట్టుకొని మనం నూడిల్స్ని అందులోకి వేసేయాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో మనం మూత పెట్టేస్తే అది కొంచెం ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. మూత ఎక్కువసేపు ఉంచకుండా మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నూడిల్స్ ఇలా రెడీ అవుతుంది. సూపీగా కావాలనుకున్న వాళ్ళు ఆ వాటర్ని అలానే ఉంచేసుకోవచ్చు. నేనైతే కొంచెం సూప్ని అలానే వదిలేస్తాను, ఎందుకంటే తర్వాత అది ఆవిరైపోతుంది. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని జల్లుకొని కలుపుకోవాలి. సో ఇలా మన మసాలా ఇప్పి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.